అలాంటి మంచి సినిమా రావాలి. అయితే ఇప్పుడే తాండేలు చూసి వస్తున్నా. తాండేల్ దుల్లగొట్టాడు నాగ చైతన్య గారు. మన శేకులం అబ్బాయి లాగా దుల్లగొట్టారు. ఎందుకు అంటే అంత మంచి లవ్ స్టోరీ, అంత మంచి యాక్టింగ్, సాయి పల్లవి గారితో అంత మంచి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ, అలానే అంత మంచి దేశభక్తి చూపించారు కూడా. మంచి మంచి ఫైట్ సీక్వెన్సెస్ తో వీళ్ళు పాకిస్తాన్ లో చిక్కుకున్నప్పుడు కానీ, ఆ సెంట్రల్ జైల్లో కానీ, అలానే బోట్ మీద ఉన్న యాక్షన్ సీక్వెన్సెస్ కానీ ఎక్కడ కూడా నాగ చైతన్య గారు తగ్గిందే లేదు అసలు అన్నట్టు నటించారు. చందుమోహన్ రెడ్డి గారికి ఈయన ఒక ప్లస్, అలాగే ఈయనకి చందుమోహన్ రెడ్డి గారు ఒక ప్లస్. ఇద్దరు ఒకరు కోసం ఒకరు బాగా మంచిగా సినిమాలు తీసుకోవచ్చు. హ్యాపీగా ఇంకో 10 సినిమాలైనా తీసుకోవచ్చు. సినిమా చూసి వచ్చాక అమ్మయ్యా ఇంత మంచి సినిమా చూసాను రా ఇన్నాళ్ళకి అని ఒక మంచి ఫీల్ అయితే కలిగింది. సాయి పల్లవి గారు క్లియర్ డామినెన్స్ ఆన్ స్క్రీన్ 100% డామినెంట్ గా చేశారు. ఆవిడ ఏ సినిమా డామినేట్ చేయలేదు. అలాంటి క్యారెక్టర్స్ చూస్ చేసుకుంటుంది ఆవిడ. కేవలం కమర్షియల్ ఎలిమెంట్స్ అనేవి కాకుండా క్యారెక్టర్ కి ఇంపార్టెన్స్ ఉండాలి, అలా చూస్ చేసుకుంటారు సాయి పల్లవి గారు. ఇలాంటి సినిమాలో కూడా, ఈ సినిమాలో కూడా అలాంటి క్యారెక్టరే ఉంది. సో ఆ లవ్ స్టోరీని చూపిస్తూ, పేట్రియాటిజం ని చూపిస్తూ ఎక్కడ సినిమా ట్రాక్ మారుద్దు అనుకున్నా ట్రైలర్ చూసినప్పుడు. కానీ స్క్రీన్ ప్లేలో చందుమోహన్ రెడ్డి గారు మళ్ళీ హ్యాట్స్ ఆఫ్. ఎందుకు అంటే ఒక లవ్ స్టోరీని చూపిస్తూ మీరు దానిలో పేట్రియాటిజం ని ఇన్వాల్వ్ చేయాలి అంటే చాలా కష్టం. యూ డిడ్ ఇట్. టాప్ నాచ్ ఉంది స్క్రీన్ ప్లే. వీళ్ళిద్దరు లవ్ స్టోరీకి ప్రొఫెషన్ ఎలా అడ్డొస్తుంది, అలానే ప్రొఫెషన్ వల్ల వీళ్ళు ఎక్కడ వెళ్ళి మనది కాదన్న ప్లేస్ లో, మనది కాదన్న కష్టంలో చిక్కుకుంటారు మనకి తెలియకుండానే. ఆ కష్టం నుంచి ఎలా బయటపడ్డారో, అక్కడ ఎన్ని చిత్రహింసలు అనుభవించారు, అది చాలా బాగా చూపెట్టారు. అలానే డిఎస్పీ గారు ఎస్పెషల్లీ ఆయన లవ్ స్టోరీకి కానీ, మంచి మంచి ఎమోషనల్ సీన్స్ కి కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొట్టడం మనం చూస్తూనే ఉన్నాం. అలానే ఆయన ఒక పైట్రియాటిక్ సీన్ వచ్చినప్పుడు, ఎస్పెషల్లీ పాకిస్తాన్ సెంట్రల్ జైల్లో మంచి ఫైట్ సీన్ వచ్చినప్పుడు దుల్ల కొట్టేశారు బీజిఎం అనేది. అక్కడ పిచ్చి లేసిపోతారు జనాలకి. ఎందుకు అంటే అంతమంది పాకిస్తాన్ జనాల మధ్యలో మన వాళ్ళు చిక్కుకొని ఇబ్బంది పడుతుంటే వెళ్ళి జెండా లేపి వాళ్ళని ఎదిరించి, అలాంటి ఫైట్ సీన్ లో మంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొట్టి దుల్ల కొట్టేశారు డిఎస్పీ గారు. ఎవరు తగలే. 100% సినిమా మాత్రం మంచి ఫీల్ గుడ్ సినిమా. కొంచెం లాగ్ అనిపించేమో జనాలకి కమర్షియల్ ఎలిమెంట్స్ లేనందువల్ల, బట్ 100% మంచి సినిమా, మంచి హిట్.